చేసుకున్నాక ప్రభుపేట అందరికీ వందనములు. నేటి దినము పెంతకోస్తు ఆదివారము, పెంతకోస్తు యొక్క పండగ దినం అని కూడా అనేటటువంటి ఆరాధనకు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. కొన్ని నిమిషములు ప్రభువా ఈ యొక్క ఆరాధన వాక్యం ధ్యానించనయింటుండగా పరలోక జ్ఞానం చేత ధ్యానించే కృప దయచేయమనియు, దాన్ని అన్వయించుకొని మీ యొక్క శక్తిని ప్రభు మేము గుర్తెరిగే కృప చూపి మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి. ఈ యొక్క ఆరాధనలో మనము ఒక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించని పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదై, నీ శక్తి మాకు కావలసినదై, ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆదిలో జరిగిన విధముగానే మిక్కిలి శక్తినిమ్ము. ఆదిలో జరిగిన విధముగానే మిక్కిలి శక్తినిమ్ము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. వరదానములో రగులుకొని మేము వాక్యపు టేరులు ఎదుగునట్లు, వరదానములో రగులుకొని మేము వాక్యపు టేరులు ఎదుగునట్లు, కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది, లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది, వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదే, నీ శక్తి మాకు కావలసినదే, ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు.
ప్రియులారా, పరిశుద్ధ ఆత్మను యేసు ప్రభు వాగ్దానం ఇచ్చినట్టుగా అపోస్తలులు పొందుకున్నటువంటి దినము జరిగినటువంటి విషయములను మనము ధ్యానించనైతుండాం. అంటే త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు ఒక భాగం. ఆది కాండములో బైబిల్లో మనం చూసినట్లయితే అంటే మనకు తెలిసినటువంటి విషయమే, దేవుడు ఆత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ. ఆ దేవుడు ఆత్మరూపి. పైగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమించి పాపములో జీవించకుండా ఉండు నిమిత్తము పాపమునకు పరిహారార్థ బలిగా అదే దేవుడు కుమారుని రూపంలో, యేసు ప్రభుల మానవ రూపంలో శరీరధారి అయి ఈ లోకంలో వచ్చి తన దేవుడి ప్రేమను ప్రకటించి ఎంతగా ప్రకటించినాడంటే కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టునంతగా తను మనకు చూపించినాడు. కల్వరి శిలువ పైన బలి అయినాడు. మన పాపముల యొక్క పరిహారార్థ బలిగా శిలువ పైన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానమై వెళ్ళిపోయినాడు. అప్పుడు పోకముందు శిష్యులతో ఒక మాట పలుకుతాడాయన. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఒక మాట ఆయన అక్కడ చెప్పిపోతాడు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ప్రభువైన యేసు అంటే సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణమవ్వక ముందు శిష్యులతో పలికిన మాట, మీరు ఇక్కడ వేచి ఉండండి, మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తి అన్నది అంటే ఒక ఆకారం కలిగినటువంటిది కాదు, ఒక బరువు కలిగినటువంటిది కాదు, అది ఇన్విజిబుల్, మనకు అగుపడదు. అంటే దీని శక్తి ఇంతవరకే, దానికి పరిణామము కొలతలు అంటూ ఏమీ లేవు. బట్ అయినప్పటికీ యేసు ప్రభు చెప్పాడు, ఇది వాళ్ళకు క్లియర్గా చెప్పాడు, మీరు ఇక్కడ ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. తర్వాత ఇదే మాటను యోహాను సువార్తలో ఆయన అంటే ఈవెన్ శిలువ పైన మరణించక ముందు కూడా వారికి చెప్తాడు. ఏమంటాడు? 14వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మాట పలుకుతాడు. అక్కడ పరిశుద్ధాత్మ అనే పేరు కాకుండా వేరే మాటను మాట్లాడతాడు. చూడండి 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్వస్వరూపి ఆత్మను. ఇక్కడ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనలో ఏదో కొన్ని అనేక రకాలుగా మనలో పని చేస్తూ ఉంటుంటాడు. సో యాక్చువల్గా మొట్టమొదటిసారి ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శిష్యులకు కలిగినటువంటి మార్పులు ఏంటి? వీళ్ళు ఇక్కడ యెరూషలేములో వేచి ఉంటున్నారండి. పరిశుద్ధాత్మ వలన వచ్చినటువంటి శక్తి ఏంటిది అని అంటే మళ్ళీ చదువుతున్నాను వినండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటిది అని అంటే పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. ఆ శక్తి పరిశుద్ధాత్ముడి ద్వారా మనం పొందుకుంటాం. దానికి నేను చెప్పినాను కదండి, ఒక సైజ్ అంటూ కానీ మెజర్మెంట్ లేదు. దేవుడే పరిశుద్ధాత్మ రూపకంగా పరిశుద్ధాత్మను దేవునితో మనకు కనెక్ట్ చేయటానికి, దేవుడి ప్రేమను మనకు వెల్లడిపరచటం కొరకు యేసు ప్రభువును చూపించినాడు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని చెప్పటం కొరకు నేను నా కుమారుని పంపి మీ కొరకు ఆయనని త్యాగం చేసినాను. కానీ ఆయన మానవుడిగా తన యొక్క లోకంలో తన యొక్క ప్రయాణాన్ని ముగించిన తర్వాత మీకంటూ నా యొక్క ఉనికిని తెలియపరచడం కొరకు మీకు ఒక పరిశుద్ధాత్ముని నేను పంపిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అంటే మానవుల యొక్క శక్తి మానవులకు సరిపోదు. సో ఇక్కడ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు. ఇక్కడ ఏం జరిగిందండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. జస్ట్ ఈ సీన్ ఊహించుకోండి.
వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, శబ్దం. అది శబ్దం వచ్చింది, కానీ శబ్దం అక్కడ గాలిలో శబ్దం వచ్చినప్పుడు దానిని మనం అగుపడదు అది. అంతేకాదండి, కాకపోతే గాలి దుమారంలో ఎగిరిపోయేటటువంటి ఆకులు, చెత్త ఏదైనా, అంటే గాలి యొక్క శక్తిని బట్టి. రీసెంట్గా మనం అంటే తుఫాను గాలులకు కూలిపోయినటువంటి హోల్డౌన్స్, బోర్డింగ్స్ అని అంటుంటాం కదండి. అది దాన్ని ఏం పడేసింది అనేది గాలి పడేసింది. ఆ గాలి పడేసినప్పుడు పడిన వస్తువు మనకు అగుపడుతుంది, కానీ గాలి అగుపడదు. అదే రకంగా కూర్చున్నప్పుడు ఇల్లంతా నిండిన తర్వాత ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడినట్టుగా వారికి కనపడు. అగ్ని జ్వాలలు అంటే ఈ యొక్క నాలుకలుగా విభాజింపబడినవంటే ఈ యొక్క రెండు పొరలుగా, రెండు విధములుగా. అంటే నాలుక చీలిపోయటం అంటే ఈ రకంగా నాలుక అన్నప్పుడు దానికి మూమెంట్ కూడా ఉంటుంది. అటువంటి అగ్ని జ్వాలల వంటి అగ్ని, అది వెలుగు కలిగి ఉంటుంది. తర్వాత ఆ ఎరుపు రంగులో అంటే నిప్పు రవ్వలుగా ఉండేటటువంటి అది కలిగి ఉంటుంది. నాలుకలుగా రెండులుగా విభాజింపబడి అంటే ఈ రకంగా ఉన్నటువంటిది వారి పైన వచ్చింది. తర్వాత వారి కనపడి వారిలో ఒక్కొక్కని మీద, వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మీదికి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు పండుగ దినమున ఆరంభమైనయండి అన్య భాషలు. అంటే వీళ్ళంతా యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ కూడా యెరూషలేము భాష కాదు, అరమేయక్ భాష, హీబ్రూ భాష, గ్రీకు భాష, డిఫరెంట్ భాషలు. అయితే ఇప్పుడు దేవుడి ఆత్మ ఒక్కటై ఉండి ఆ ఒక్క ఆత్మ కార్యాలను జరిగించటం కొరకు ఎప్పుడైతే వీళ్ళు శక్తి పొందుకున్నారో, ఇప్పుడు మనమే కనుక మన దేశంలో చూస్తే ఎన్నో భాషలు ఉన్నప్పటికీ సరే 14 రాష్ట్రీయ భాషలు అనుకున్నా, ఇక్కడ మన ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు మనకు ఇంటర్ప్రిటర్ అవసరం ఉంటుంది, ట్రాన్స్లేటర్, తర్జుమా చేయటానికి. అయితే అక్కడ దేవుడి యొక్క శక్తి వీళ్ళతో ఎలా పనిచేసిందంటే అందరికీ అర్థమయ్యే భాషలో అందరూ మాట్లాడగలిగినారు. ఒక్క భాష కాదు, అన్య భాషలలో మాట్లాడినారు. అంటే ఏంటి? అన్య భాషలతో. ఒక్క మాట కాదు, ఒక్క భాష కాదు. నేను ఉదాహరణకి నాదొక భాష అయితే నా పక్కకున్న వ్యక్తిది మరొక భాష, కానీ దేవుడు పరిశుద్ధాత్మ నా మీదకి కుమ్మరించినప్పుడు ఎలా వచ్చింది? ఆ యొక్క అగ్ని జ్వాలల వంటిది నాలుకలుగా విభాజింపబడినటువంటిది నా పైన వాలినప్పుడు నేను శక్తి పొందుకున్నాను. ఈ శక్తి మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే నేను మాట్లాడేది ఇతరులకు అర్థం అవటం కొరకు. మరి ఆయన ఏం చెప్తున్నదో నాకు రాదు, నేనేం చెప్తున్నది ఆయన కాకుండా ఉండటం కొరకు నా యొక్క సహవాసంలో నా పక్కకున్న వ్యక్తికి నేను ఏం మాట్లాడుతున్నాను అర్థం అవటం కొరకు నేను ఆయన భాషలో మాట్లాడాను, ఆయన నా భాషలో మాట్లాడినాడు. అది అన్య భాషలతో. తర్వాత నాకు ఇటువైపుకి ఇంకొక అతను ఉన్నాడు, నేను ఆయన భాషలో అన్య భాషలు అంటే ఆ భాష ఏమిటి అన్నది ఇక్కడ మనకు స్పష్టీకరణ అవ్వకపోయినా ఎక్స్పర్ట్స్, న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ ఏమంటారంటే ఒకరి భాష మరొకరికి అర్థమయ్యే విధంగా వాళ్ళు శక్తి పొందుకున్నారు. ఫ్రెండ్స్ గమనించండి, పరిశుద్ధాత్ముడు మనకు వచ్చినప్పుడు అంటే ఆ యొక్క నడిపింపు, ఎనర్జీ అనగానే నేనేదో పెద్దగా ఎటువంటి శక్తి లేకుండా ఎటువంటి అది లేకుండా నేను పెద్ద ఇల్లు లేపగలను, అది చేయగలను, దాని గురించి అడిగాను. ఇది దేవుడి యొక్క ఆత్మ కార్యాలను చేయటం కొరకు. ఒకటి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు దేవుడు తన వాగ్దానం ఇచ్చినట్టుగా తండ్రిని వేడుకొందును వేరొక ఆదరణకర్తను మీకు పంపించినాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఇదొక్కటే కార్యం చేయడు. ఇక్కడ మనకు జరిగినటువంటి కార్యం ఇదొక్కటే కాదు. ఇప్పుడు మనం 1వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూసినట్లయితే శక్తి నొందెదరు, అప్పుడు మీరేమేం చేస్తారు? శక్తి అంటాడు. ఆ శక్తిని ఇక్కడ ఏంటి అన్నది వివరించలేదు 1వ అధ్యాయం 8వ వచనంలో. తర్వాత మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పారు. అది ఇప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకును అని అంటే నేను వేరే దేశానికి వెళ్ళి సాక్షి అయి ఉండాలి అని అంటే అక్కడి ప్రజలతో నేను మాట్లాడగలిగిన భాష నాకు రావాలి. చూడండి, ఇక్కడ ఈ మాటలో భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి తోమా సువార్తను మనకు అందించినాడు. సరే, ఆయనను చిత్రహింసలు చేసి చంపివేసినారు దేవుడి యొక్క శక్తి అర్థం కాక.
కావున ప్రియులారా, ఆయన చెప్పినట్లుగానే శక్తిని అందుకున్నారు. యెరూషలేము నుంచి ఇంత దూరం ప్రయాణం, ఆ రోజులలో ఇంత వసతులు లేని రోజులలో ఏమండి, తోమ భారతదేశానికి వచ్చినాడు, చూసి యేసు ప్రభుని పరిచయం చేసినాడు. నాకు సాక్షుల ఎందురు అన్నట్లు. సరే, పేతురు వారు అక్కడే ఉండిపోయినారు. సరే, వారి వారి పరిస్థితులను బట్టి ఉన్నప్పటికీ మనకు సేవ అందించినటువంటి తోమ దేవుడు చెప్పినట్లుగా ఆయనకు సాక్షిగా నిలిచినాడు. సరే, శక్తి ఏం పొందుకున్నారు? ఇక్కడ అదే ఉంది కదండి, 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నట్టుగా శక్తి పొందుకొని భాషలలో మాట్లాడినారు. అంటే ఒకరితో మరొకరు మాట్లాడుకోగలిగినటువంటి పరిస్థితి. ఫస్ట్ వీళ్ళు పొందుకున్న శక్తి ఏంటంటే వాక్ శక్తి, అంటే మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ పొందుకున్నారు. కొన్నిసార్లు కొద్దిమంది అంటే మనం పరిచయస్తున్నట్టు కూడా ఈజ్ గుడ్ ఎట్ లాంగ్వేజెస్ అంటూ ఉంటుంటారు. అంటే ఏ భాషనైనా కూడా సులువుగా అర్థం చేసుకోగలిగిన కొద్దిమంది ఉంటారండి. అది వాక్ శక్తి అంటుంటారు. అంటే ఆ భాష వచ్చినా రాకపోయినా ఆ భాషలో వారికి గ్రహింప చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ వ్యక్తికి ఉంటుందన్నమాట. అది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వీళ్ళు పొందుకున్నారు. అది ఒకటి. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఏమైపోయింది చూడండి, 4వ వచనంతో పారా ఎండ్ అయింది. 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండలి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అదండి, తన స్వభాషలతో. కానీ అందరికి అర్థమైంది. ఇతను వేరే భాష మాట్లాడినాడు, అతను వేరే భాష మాట్లాడినాడు, అతను వేరే భాష మాట్లాడినాడు. ఒక్కొక్కరు మాట్లాడినప్పటికీ అందరూ అర్థమైంది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పార్థీయులు, మార్ధీయులు, ఎలామీయులు, మెసపోతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తుల దేశముల యందరి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరం వీరు మన భాషలతో దేవునిని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకోలేరు. చూడండి, వచ్చింది గలిలయ నుంచి, కానీ ఇన్ని భాషలు మాట్లాడినారు. అన్య భాష అంటే అది నాకెవరు నేర్పలేదు, ట్యూటోరియల్ లేదు, నేను నేర్చుకొని మాట్లాడినా. కానీ ప్రియులారా, ఆ రోజే కాదు ఈ రోజులలో కూడా దేవుడి యొక్క శక్తిని గ్రహించని వాళ్ళకి ఈ యొక్క సత్యం వారికి అర్థం కాదు. అప్పుడు ఏమనుకున్నారు వీళ్ళు? దాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, చూడండి, అందరు విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అయితే వాళ్ళకి దేవుడు యేసు ప్రభు చేసిన వాగ్దానం ఇవన్నీ అర్థం కాదా, కాబట్టి తమదైనటువంటి శైలిలో ఈ లోక జ్ఞానాన్ని ఉపయోగించి వీరు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నారు అని అంటే ప్రజలలో దేవుడి పైన నమ్మకం కలుగుతుంది. కాబట్టి వీళ్ళేం మాటలు క్రియేట్ చేసినారండి, లేనిది క్రియేట్ చేసినారు. వీరు కొత్త మద్యం తాగారండి అని అంటే మత్తెక్కిపోయింది అని చూసినారండి. దేవుడి కార్యమని అవమానపరిచేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారండి. బట్ ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉంటున్నప్పుడు వీటి నువ్వేమీ లెక్క చేయవు. అయితే ఎందుకని దేవుడి కార్యం వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అపహాస్యం చేసినారు. అయితే ఇక్కడ ఇంకొకటి 14వ వచనంలో ఇంకో గొప్ప కార్యం జరిగింది. ఇప్పటి వరకు పేతురు గారు మౌనంగానే ఉంటారు. ఆయనలో ప్రధాన శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి పేతురు ఆయనతో ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఆయనను ఇక్కడ శిలువ వేయబడక ముందు రోమా సైనికులు పట్టుకెళ్ళినప్పుడు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడండి. 3 సార్లు ఎవరో నాకు తెలియదు. చిన్న అమ్మాయి అడుగుద్దు, నువ్వు ఆయన ఫ్రెండువు కదా, ఆయనతో కూడా తిరిగినావు కదా అన్నప్పుడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు జరిగిన గొప్ప విషయం ఏంటంటే వీళ్ళందరూ భాషలో మాట్లాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు పేతురు గారు కూడా ఆ శక్తిని పొందుకొని తను ఏదైతే అబద్ధం చెప్పాడో, బొంకాడో, తను తాను కాపాడుకోవటం కొరకు యేసు ప్రభు నాకెవరో తెలియదన్న వ్యక్తి ఇక్కడ 14వ వచనంలో చూడండి,
అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, ఎవరైతే మీరు కొత్త మద్యం తాగినారని వాళ్ళు అంటున్నారో వాళ్ళకి సమాధానం ఇవ్వటం కొరకు 11 లేచి అంటే 11 మంది మిగతా శిష్యులు. ఇక్కడ 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు తను యేసుప్రభు కంటే ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు ఇక్కడ 1వ అధ్యాయం మనకు 26వ వచనంలో గనుక చూసినట్లయితే, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడింది. అంటే 11 మంది ఆయన అవుతారు. 11 మంది ప్లస్ ఈయన పేతురు గారు. ఇక్కడ ఆ 11 మందితో కూడా లేచి ఏమంటాడు చూడండి, బిగ్గరగా, అంటే ధైర్యం వచ్చింది, తను చేసింది తప్పు అని తెలిసింది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు తనలో కలిగిన మార్పు ఏంటంటే ఆ 11 మందితో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా అన్నాడు, ఖండించాడు. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనను కాలేదు. ఇప్పుడు ప్రవచనం గుర్తుకొచ్చిందండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ఇక్కడ శక్తి పొందుకున్నాడండి. మళ్ళీ పేతురు ఇక ఆరంభమైంది తన పరిచర్య. ఈ 2వ అధ్యాయం నుంచి మొదలుకుంటే ఇక తన పరిచర్యలు చేసుకుంటూ పోదు. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్ప కార్యం చేసిందో. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మానవులు ఎటువంటి క్రియలను చేయలేరు. అంతేకాదండి, ఇప్పుడు ఇదే పరిశుద్ధాత్మను ఎన్కౌంటర్ అవుతాడు సౌలు. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో చూసినట్లయితే, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉంటాడు. ప్రభువు దర్శనమందు అననీయ అతని పిలువగా, ఇక్కడ సౌలుకు జరిగినటువంటి స్టోరీని అననీయకు దేవుడు దర్శనంలో చూపిస్తాడు, మాట్లాడతాడు. అయితే ఏం జరిగింది అంతకుముందు? 9వ అధ్యాయం 1వ వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడుగుతాడు. చూడండి, ఇతను అంటే యేసుకు విరుద్ధంగా ఇతను అంటే ఒక గురి కలిగినటువంటి వ్యక్తి. పౌలు గారు గురి కలిగినటువంటి వ్యక్తి, తను అనుకున్న పనిని చేయాల్సినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తిని, అనుకున్నది చేస్తాను, ఏ విధంగానైనా నేను చేయాలి ఆ పనిని. కానీ ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఈ గురి ఏంటి? క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని నేను చంపాలని, దమస్కులో వాళ్ళకి మీరు ఆర్డర్స్ ఇవ్వండి, నేను పట్టుకొస్తా వాళ్ళంట వెళ్తున్నాడండి. మార్గంలో ఏమైంది? ఆయనకి యేసు ప్రభువుతో ముఖాముఖిగా ఎన్కౌంటర్ అవుతాడు. అక్కడ కేవలం స్వరం వింటాడు. చూడండి ఏమైందండి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేల నవ్వులను హింసి సుంచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ఆ విన్న స్వరంతోటే అతను మారిపోయినాడండి. అది శక్తి పొందుకున్నాడు ఏదో ఒక రకంగా దేవుడి స్వరంలో. త్రిత్వంలో యేసు, పరిశుద్ధాత్మ, దేవుడు ముగ్గురు ఒకటే. అక్కడ యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయినప్పుడు వెలుగులో స్వరం వింటాడు, యేసు ప్రభు స్వరం వింటాడు. ఇక్కడ అయినప్పుడు సౌలా సౌలా అని పిలిచినప్పుడు అతనిలో అసలు ఇమీడియట్లీగా జరిగిన మార్పు ఏంటో చూడండి. సౌలును పిలిచినప్పుడు నీవెవరు అని అనలా, నీవెవరు అని అనకుండగా గౌరవార్థమైనటువంటి మాటే మాట్లాడినాడు. ప్రభువా నీవెవడవని అడిగినాడు. అంటే రెస్పెక్ట్గానే, అంటే ఈ శక్తి ఏదో మామూలు శక్తి కాదు అని అతను గ్రహించుకున్నాడు అతను. అంటే కానీ ఆయన వ్యక్తితత్వం కానీ మంచి గురి కలిగినటువంటి వ్యక్తి, నాయకుడు. కానీ ఈ నాయకత్వంలో ఈ యొక్క శక్తిని గుర్తించినాడు, ఇది మామూలు శక్తి కాదన్నప్పుడు అప్పుడు అతను యేసుప్రభు ఏమంటాడంటే, నీవు హింసించుచున్న యేసును అంటాడు. అది ఆయనకు అర్థమైపోయింది. అంటే నేను చేస్తున్నటువంటి పని, గతంలో ఏదైతే చేస్తున్నానో అది సరైనది కాదు అని అనుకుంటాడు. ఫ్రెండ్స్ గమనించండి, తర్వాత అననీయ వచ్చి అతను ప్రార్థించిన తర్వాత అదే నాయకత్వం అక్కడ ఎలా మార్పు జరిగింది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మార్పు కలిగింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మార్పు కలిగి
ఇప్పుడు ఆయనే ఎవరైతే క్రైస్తవులను చంపాలనుకున్నాడో క్రైస్తవుల కొరకు ప్రాకులాడినాడు చూడండి. ఆయన అంతే కదండి, నేను బ్రతికిన క్రీస్తే చావైనా మేలే అంటాడు. తర్వాత కక్ష చేత అయితే మిష చేత అయితే సువార్త జరగాలంటాడు. తర్వాత గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అంటాడు. రైట్, అది ఆ వ్యక్తులు చేసినటువంటి. మరి ప్రస్తుతం మనం ఎలా దాని యొక్క పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించుకుంటున్నారంటే ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది, కానీ దాన్ని గుర్తించగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. రోమీలకు రాసిన పత్రిక 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఫ్రెండ్స్, అదండి పెంతెకోస్తు దినమున ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజు కూడా మన జీవితంలో జరగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కావున ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తిని సరైన రీతిలో ఉపయోగించుకొని దాని గురించినటువంటి తప్పుడు తర్జుమా కాకుండా సరైన రీతిలో అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ కృపలో, దేవుడి యొక్క కృపలో, దేవుడి యొక్క ప్రేమలో మనం ఎల్లప్పుడూ ఎదుగుతూ దేవుడి కొరకు జీవిస్తూ మంచి సాక్ష్యం కలిగి జీవించే కృప దేవుడు మనకు దయచేయని గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఆ పరిశుద్ధాత్మను మీరు పంపినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, దానిలో మేము ఇంకను శక్తికి పొందుకొని ముందుకు వెళ్ళే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.